గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వివాహేతర సంబంధాలు కట్టుకున్న భర్తను కూడాను కడతేల్చేందుకు భార్యలు సంసిద్ధం అవుతున్నారు. ఆ కుటుంబాలని ఈరోజు పెద్ద దిక్కును లేకుండా చేసుకోవడంతో పాటు కుటుంబం మొత్తం ఈరోజు పశ్చాత్తాపడే పరిణామాలు చిక్కోలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. మొన్న బొబ్బులపేట ఘటన, నిన్న పాతపట్నం ఘటన, ఈ రెండు ఘటనలో కూడాను భర్తల్ని సుపారీ ఇచ్చి మరీ హతమార్చినటువంటి ఉదంతం ఒక్కసారిగా చిక్కోలు జిల్లాలో ఉలిక్కిపాటు గురి చేస్తున్నాయి. పిల్లలు ఉన్నా కూడాను వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడానికి ఆ మహిళలు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు వారి మానసిక స్థితి బాగోలేకనా, లేకపోతే శారీరక సుఖం కోసం, లేదంటే ఇంకా బహుగా బతకాలన్నటువంటి ఆలోచన. ఈ పరిణామాల విషయంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది గురుగుబెల్లి నరసింహమూర్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాలో ఈ వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భర్తల్ని సుపారీ ఇచ్చి మరీ హతమార్చడానికి ఏ అంశం ఈరోజు ఆ భార్యలకి ప్రేరేపితం చేస్తుంది? ఇప్పుడు ఈ సుపారీ ఇచ్చి భార్యలను హత్య చేయడానికి ఖచ్చితంగా ఫలానా ఈ ఒక్క కారణం అనేది చెప్పడానికి ఏం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అస్థిరమైనటువంటి ఉద్యోగ భద్రత లేకపోవడం, అలాగే ఇతరత్ర సామాజిక కారణాలు. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కుటుంబపరమైనటువంటి మద్దతు తల్లిదండ్రుల నుంచి కానీ తోబుట్టుల నుంచి కానీ మద్దతు ఉండాలి. అమ్మాయికి కూడా కొంత స్వేచ్ఛ ఉండాలి. ఫలానా అబ్బాయిని నేను ప్రేమించాను, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పే స్వేచ్ఛ అమ్మాయికి ఉండాలి. అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి అభిప్రాయాన్ని అంగీకరించేటటువంటి అటువంటి చైతన్యం, అటువంటి పరిస్థితి ఆ ఇంట్లో ఉండాలి. అటువంటి పరిస్థితి లేనప్పుడు తల్లిదండ్రులు తోబుట్టువులు ఏదైతే ఒక సంబంధాన్ని చూస్తారో ఆ సంబంధాన్ని ఇష్టం లేకపోయినా అమ్మాయి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి భర్తతో కొన్నాళ్ళు కాపురం చేస్తుంది. ఈ క్రమంలో పాత పరిచయస్తుడు ఉంటాడు, పాత ప్రేమికుడు ఉంటాడు. ఆ ప్రేమికుడితో వీళ్ళ ఎవరికీ తెలియకుండా ఆ పరిచయాన్ని కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. అంటే మీరు చెప్పేటటువంటి ఈ పరిణామం మాత్రం బొబ్బిలిపేట ఇన్సిడెంట్లో ఒకే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ముగ్గురు కావడం, భర్త ఆ గ్రామం, ఆ ప్రియుడు కూడా అదే గ్రామం, ఆ అమ్మాయిది కూడా అదే గ్రామం. ఈ నేపథ్యంలో వారికంటూ అది దోహదపడుతుంది అనుకున్నాం. కానీ పాతపట్నం విషయంలో వారికి సంబంధం లేని ఒక వ్యక్తి 2 నెలల క్రితం పరిచయం. ఆ పరిచయం అయిన వ్యక్తి ఈరోజు తన భార్యకి విడాకులు ఇచ్చి పిల్లల్ని విడిచిపెట్టి ఒక బెటర్ లైఫ్ని అనుభవిస్తామన్న ఉద్దేశంతో ఆ అడ్డొస్తున్నటువంటి ప్రియుడు భర్తను హతమార్చేందుకు వ్యూహం రచించడం వెనుక భారీ సహకారం ఏ ఆశ కోసం ఆయనతో చేతులకు వెళ్ళుకుంటుంది? ఇక్కడ బొబ్బిలిపేట, పాతపట్నం లేకపోతే శ్రీకాకుళం ఇంతకుముందు జరిగినటువంటి హత్యల గురించి వ్యక్తిగతంగా ఏ హత్యకు ఏ నేరానికి ఆ నేరాన్ని విడదీసి మాట్లాడడం అనేది కొద్దిగా సాధ్యపడదు. కానీ అక్కడ కూడా వేరే మరొక కోణం ఉండొచ్చు. అది ఎలా అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుండి ఉండొచ్చు, వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు. బట్ భర్తతో వారికి ఉన్నటువంటి ఇంకేమైనా విభేదాలు, వారికి శారీరకమైనటువంటి ఆ సంబంధాలకు సంబంధించిన అవరోధాలు అవి మనకి బయటపడాల్సి ఉంది. కాబట్టి అటువంటి గ్యాప్ ఏదైనా భర్తతో భార్యకు ఉన్నప్పుడు ఇంకెవరైనా ఆ గ్యాప్ను ఫిల్ఫిల్ చేసే వ్యక్తి పరిచయం అయినప్పుడు, అంటే ఇది శారీరక సుఖంకి సంబంధించినటువంటి ఒక అంశంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఖచ్చితంగా మనము డబ్బు పేదరికం ఒక్కటే అటువంటి నేరాన్ని ప్రేరేపిస్తుందని అనడానికి కాదు. కానీ ఒక్కొక్క డబ్బు ఉన్నప్పుడు కూడా ఒక కోటి రూపాయల ఆస్తి లేకపోతే ఆదాయం చాలినటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. కొందరు 2 కోట్లు కూడా చాలదు, కొందరికి 3 కోట్లు చాలదు. అలాగే భర్త కూడా ఒకటి చాలకపోవచ్చు. ఒక పురుషుడితో వారు శారీరక సంబంధాన్ని కొనసాగించే అవకాశం వారికి అది సంతృప్తినివ్వకపోవచ్చు. అటువంటి ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ అది ఎక్కువైంది. అది ఒక భర్తతో కలిసి ఉండడం లేకపోతే ఒక పురుషుడితో కలిసి సహజీవనం చేయడం, కాపురం చేయడం అది చాలదు. ఇంకెక్కువ మందితో మనం పెట్టుకుంటే తప్పేముంది? మీడియా ఇతరత్ర మన బాగా ప్రభావితం చేసినటువంటి మీడియా రంగం ఉంది. అక్కడ కూడా రకరకాలుగా ఇలాగే ఒకరు 2 3 ఒకరికి 2 పెళ్ళిళ్ళు అయినాయి, 3 పెళ్ళిళ్ళు అయినాయి, 4 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. వారికి ఏం గౌరవ మర్యాదలు ఏం పోలేదు. ఈవెన్ జెంట్కి కానీ లేడీకి కానీ వాళ్ళ గౌరవం పెరిగింది కూడా. ఒక రకంగా చూస్తే డబ్బులు మెసేజ్కి వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు అనుకోవచ్చా? ఒక మిడిల్ క్లాస్ కావచ్చు, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న మహిళలు ఇటువంటి అంశాలకి
కనెక్ట్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా సమాజము దానికి అంత ప్రయారిటీ, గతంలో ఇచ్చినంత ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వడం లేదు. ఈ కుటుంబ విలువలకి అంత ప్రయారిటీ లేదు. ఇప్పుడు కుటుంబ విలువలు అనేది అది సెకండరీ అయింది. వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితి ఎలాగుంది, సమాజంలో హోదా ఎలాగుంది అదే చూస్తున్నారు. కాబట్టి హోదా, ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఇవన్నీ ఎవరు చూడరనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వస్తూ రావచ్చు. అలాగే అందరూ వస్తారని కాదు, ఇటువంటి ఈ నేరానికి పాల్పడినటువంటి వారికి అటువంటి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. ఈ 2 హత్యా ఉదంతాల్లో కూడాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న వయస్కులు పిల్లలు ఆ ఫ్యామిలీలోగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇటువంటి తప్పుడు పని చేయాలనే యోచన వెనక ఇంటిని సరిదిద్దాల్సిన ఆ మహిళకి రావడం వెనక విచ్చలవిడితనమా, లేకపోతే భర్త పర్యవేక్షణ లోపమా? ఇది విచ్చలవిడితనం అని మనం చెప్పలేము. బట్ మీడియా ప్రభావం ఉంది, విపరీతంగా మీడియా ప్రభావం ఉంది. తక్షణం వాళ్ళకేమో ఒక రకమైన శారీరక సుఖం కావాలి, నచ్చిన మనిషితో వాళ్ళేమో శారీరకంగా సుఖపడాలనేది బలంగా ఉంది. కాబట్టి తాత్కాలికంగా మనం ఏదో సుఖపడాలి, టెంపరీ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఫ్యూచర్లో వచ్చినటువంటి ఇబ్బందులు, ఫ్యామిలీ ఏమవుతుంది, పిల్లలు ఏమవుతుందో ఆ పరిస్థితుల్లో ఆలోచించినటువంటి అవకాశం వాళ్ళకి మానసికంగా ఉండదు. కాబట్టి అది ఆలోచిస్తే ఇవన్నీ చేయరు ఎవరును. అందులో ఆ మత్తులో ఉన్నప్పుడు అటువంటి భవిష్యత్తు గురించి ఆలోచించే పని ఎవరు చేయరు. ఆ మత్తుని ఏ రకంగా వాళ్ళు దాన్ని అందునుంచి వాళ్ళు ఆ మత్తుని ఎంజాయ్ చేయాలనేది వాళ్ళు చూస్తారు. కాబట్టి మత్తులో వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో తెలియనట్టు పరిణామం చూస్తే తాళి కట్టిన భర్తను హతమార్చారు, కాసుకున్న పిల్లలను అనాథలను చేశారు, వాళ్ళు జైలు పాలయ్యారు. ఈ 2 కేర్ స్టడీల్లో కూడా అదే స్పష్టంగా కనిపించింది. మరోవైపు ఎవరైతే వీళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నారో వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు అనాథలైపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పిల్లల భవిష్యత్తుని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు ఒక నేరానికి మనం వ్యక్తులుగా వారినే బాధ్యులను చేయడం అనేది రైట్ కాదని నా ఉద్దేశం. ఒక నేరం వెనుక ఒక సమాజం ఉంది. ఈ సమాజంలో ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 కలిపి ఆ మనుషుల్ని, అటువంటి మనుషుల్ని నేరం వైపు ప్రేరేపిస్తాయి. తో పాటు శారీరక సంబంధాలు కూడా. సో ఇది ఈ సామాజికమైనటువంటి దీంట్లోనే ఈ మీడియా, ఇతరత్రా ఇవన్నీ ఉన్నాయి. ఈ మార్కెట్ కల్చర్, ఈ మార్కెట్ కల్చర్ వలన ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కానీ లేకపోతే మధ్య వయస్కులు కానీ అటువంటి అక్రమ ధోరణులకి అలవాటు పడడం జరుగుతుంది. కేస్ ఫ్యాక్ట్కి వచ్చేసరికి ఇప్పుడు 2 ఇన్సిడెంట్లో కూడాను వాళ్ళందరూ 35 వయస్కులు ఉంటారు. కానీ న్యూ కాలనీలో జరిగినటువంటి కళావతి విషయంలో అబౌవ్ 45 ఏజ్ ఉంటుంది. ఆమె కుటుంబం అంతా కూడా వెల్ సెటిల్డ్. ఒక అన్నోన్ అంటే గాలికి తిరిగిన వ్యక్తితో పరిచయం పెట్టుకొని ఈరోజు ఆమె హత్యకు గురైంది. ఆమెను కూడా ఈ కోణంలో చూడు. చాలా తక్కువ మంది 45-50 ఇయర్స్లో అక్రమ సంబంధాలను పెట్టుకున్నటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగేసరికి ఆవిడకి 45-50 ఉండొచ్చు. బట్ ఆవిడ నాకు తెలిసి, అంటే నాకున్నటువంటి దీంట్లో ఆవిడ ముందు నుంచి కూడా 25, 30, 25 ఆ ఇయర్స్ నుంచి అటువంటి సంబంధాలను కొనసాగి ఉండాలి. దాని అలవాట్లో భాగంగానే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒక అలవాటు పడినప్పుడు దాన్ని వదులుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. ఎవరికైనా వదులుకోవడానికి గట్టి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి గట్టి నిర్ణయం తీసుకోకపోతే ఆ అలవాట్లో వారేమో ఆ ప్రయాణం కొనసాగిస్తారు. వాళ్ళు ఈ ఘటనలో నిందితులైన వారి పట్ల న్యాయపరంగా, చట్టపరంగా కఠినమైన శిక్షలు అమలు కాకపోవడం కారణంగానే ఇటువంటి ఘటనలు తరచూ జరగడానికి దోహదపడుతున్నాయి. అంటే కఠినమైనటువంటి శిక్షలు ఎప్పుడూ ఉన్నాయి. మనకి చట్టం అమలులో కానీ కఠినమైన శిక్షలు వేయడంలో కానీ ఎటువంటి ఇబ్బందులు మనకు లేవు. మనకు మంచి చట్టాలు ఉన్నాయి మనకి. అయితే వాళ్ళ ఒక నేరం జరిగింది. ఇది విచారణకు వచ్చేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. ఈ మధ్యన ఇప్పుడున్నటువంటి సాక్షులు వాళ్ళు కరెక్ట్గా సాక్ష్యం చెప్పకపోవడం, లేదా హాస్టైల్ అయిపోవడం, ఇతరత్ర కారణాలు ఉంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసింది ఒకటి ఉంటుంది. ఒక నేరం జరగడానికి కారణాలు మనకి పబ్లిక్లో మనకు ఒక రూమర్ ఉంటుంది. బట్ టెక్నికల్గా మరొకటి సైంటిఫిక్ ఇంట్రాగేషన్లో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్గా రేపు కోర్టులో ప్రూవ్ అవడం అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. దానికి అక్కడ ఉన్నటువంటి సాక్షులు, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు బలంగా వచ్చి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు హతులు ఎవరైతే అంతకులు ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ముద్దాయిలతోనే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి చాలా కేసుల్లో ఉంది. అంటే మాకెందుకులే, మా వాళ్ళు పోయారు కదా, ఇంకా దాన్ని పట్టుకొని ఎందుకు వేలపడ్డం అన్నటువంటి వాళ్ళ తాలూకు నిర్లక్ష్యమే ఈరోజు వాళ్ళకి శిక్ష పడకుండా మళ్ళీ సాధారణంగా తిరిగే పరిస్థితులకి వారికి ఈ చట్టం కూడా అనుకూలించే పరిస్థితి. మాకెందుకు లేనే పరిస్థితి కుటుంబ సభ్యులకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉండకపోయినప్పుడు కూడా ఇప్పుడున్నంత కోపము, అది ఆ రివెంజ్ తీర్చుకోవాలనేది ఉండదు అప్పటికి. ఇతరత్ర పెద్ద మనుషులు, మిగతా పోలీసులు, ఇతర ఈ సొసైటీ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు ఎంటర్ అవుతారు. ఏదో అయిపోయింది మీరు ఎందుకు ఇంత, మీకు ఏదో కాంపెన్సేట్ చేస్తారు వాళ్ళు
అని చెప్పి ఆ రకంగా మౌల్డ్ చేసి సాక్ష్యాన్ని వెనక్కి తగ్గించుకోవడం ద్వారా సాక్ష్యం ఇంక ఇతరత్ర కారణాల వల్ల కేసులు కొట్టివేయడం జరుగుతుంది తప్పితే కానీ చట్టం అమలులో కానీ లేకపోతే కోర్టులు ఇది కానీ నిర్లక్ష్యం కానీ లేకపోతే వాళ్ళ ఏది ఉండదు, అటువంటిది పరిస్థితి ఏం లేదు. కానీ బొబ్బిలిపేట కేసు విషయంలో సుపారీకి ఎవరైతే ప్రేరేపితులయ్యారో అందులో మైనర్లు ఉన్నారు, 10 మంది ఈరోజు ముద్దాయిలు కాబడ్డారు. అంటే ఒక మహిళ తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయమే ఆ కుటుంబంలో కూడా చీకట్లు అనుకునే పరిణామాలు చోటు చేసుకుంటుంటే సమాజంలో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ ఫ్యామిలీలు కూడా ఇటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మహిళల వల్ల బలి అవుతున్నారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఫలానా కేసు అనేది కాదు, కానీ సొసైటీలో ఇటువంటి నేరాలు జరగకూడదంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రాథమిక స్థాయి నుంచే అటువంటి ఎథిక్స్ పైన, మారల్ ఎథిక్స్ పైన అటువంటి లెసన్స్ని, పాఠాలని మనం ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్, ప్రభుత్వం. ఇవాళ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ప్రచారంకి వచ్చినప్పుడు, ఎన్నికల ముందు ప్రచారంకి వచ్చినప్పుడు చాలా ఒక్కొక్క అజెండాలో 500, 600 పాయింట్లు వాళ్ళేమో మనకు చెప్తున్నారు, మాకు మా ఎజెండా విషయాలు ఇష్యూస్ ఇన్ని ఉన్నాయని చెప్పి. అందులో ఎక్కడైనా ఇటువంటి సామాజికమైనటువంటి విలువలను పెంపొందించే కార్యక్రమం గురించి ఎవరూ మెన్షన్ చేయడం లేదు. అది పబ్లిక్ అడగడం లేదు, మీడియా కూడా అడగడం లేదు. అసలు అది అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తుంది. వాళ్ళు అడిగినా కూడాను అది వినేటి వాళ్ళు ఉన్నారా, లేదా చెబితే వాటిని ఆచరించే వాళ్ళు లేకపోలేదని వాళ్ళ ప్రాధాన్యత తీసుకుంటలేదేమో. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది, పొలిటికల్ పార్టీస్కి ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ప్రజల్ని ఒక గైడ్లో పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వారికి ఉంది. ప్రజలకేమో మమ్మల్ని మీరు గైడ్లో పెట్టండి అని అడిగే అంత స్తోమత, మేధోపరమైనటువంటి స్తోమత కానీ అంత అవేర్నెస్ ఉండదు ప్రజలకి. పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహన సదస్సులు ఈ సమస్యకు పరిష్కారం దిశగా వెళ్తాయి అనుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఏమైనా ఈ అంశంపై అవగాహన పరచాల్సిన అవసరం? ఖచ్చితంగా ప్రభుత్వం, పొలిటికల్ పార్టీసు, మేధావులు దీనిపైన విపరీతమైనటువంటి చర్చ చేయాలా. ప్రజలను దీనికి బాధ్యతలు చేయడం అనేది అది రైట్ కాదు. అది ఇల్లీగల్ కాంట్రాక్ట్ అంటే వ్యక్తిగతమైనటువంటి అంశంగా పరిణామాలు తీసుకుంటారు, ఎవరు కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ గురించి మనం మాట్లాడడం కాదు, కానీ కుటుంబ విలువల గురించి మాట్లాడాలి. కుటుంబ విలువలు ఎక్కడైతే నాశనం అవుతాయో అక్కడ మిగతా భావితరాలు కూడా పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుందనే విషయాన్ని, దాని ప్రాముఖ్యతను మనం తెలియజేయాలి. అలా పాతపట్నం కేసు విషయంలోకి వస్తే భార్య మౌనిక భర్త రాజుని చంపేందుకు 2 ప్లాన్లు అమల్లో తీసుకుంది. అందులో భాగంగానే ఎవరైతే ప్రియుడు ఉదయ్ ఆయన సహకరించి మల్లికార్జున కలిసి ఆయన్ని హతమార్చేందుకు చేసినటువంటి మొదటి ప్లాన్ పెంచుకుంటే, రెండో ప్లాన్ మత్తులో ఆయన్ని చంపి హత్య చేసిన అనంతరం దాన్ని ఈరోజు యాక్సిడెంట్గా చిత్రీకరించినటువంటి ఆ వ్యూహాన్ని అసలు వాళ్ళు ఇక్కడి నుంచి దీన్ని తీసుకున్నాను, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అడ్డు తొలగించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే వాళ్ళు స్కెచ్ చేశారు అనుకోవచ్చు. జనరల్గా తాత్కాలికంగా ఇటువంటి అడ్డు తొలగించుకొని మనం శాశ్వతంగా హ్యాపీగా ఉంటాం అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తప్ప ఒప్పును పక్కన పెడితే ఇటువంటి ప్లాన్స్ ఇవన్నీ మనకి ఈరోజు సినిమాలు, టీవీలు ఇవన్నీ చాలా స్పష్టంగా మనం జరిగిన దానికంటే చాలా వెరీ క్లియర్గా ఎలా తప్పించుకోవాలనేది వాళ్ళు మనకి మీడియా చెప్తుంది. కాబట్టి దానిపైన కూడా కొంత సెన్సార్ జరగాల. ఎంతసేపు వినోదమే కాదు కదా, మొత్తం సమాజాన్ని ఒక గైడ్లో నడపడానికి అందరూ బాధ్యత వహించాలి. అటువంటి వాళ్ళు స్వీయ నియంత్రణ చేయాలి. ఎవరైతే ఇటువంటి మీడియా అంటే సినిమాలు, ఈ సీరియల్స్ ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు కొంత స్వీయ నియంత్రణ, ఎంతసేపు వ్యాపారం డబ్బు కోసం కాకుండా స్వీయ నియంత్రణ, సమాజం 10 కాలాల పాటు ఆరోగ్యంగా, ఆనందంగా, విలువలతో కూడినటువంటి సమాజం ముందుకు పోవాలంటే ఎవరికి వారుగా, ముఖ్యంగా ఎవరైతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాలు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. వారిపైన మనం ఎటువంటి నిందలు వేయడానికి కూడా ఆస్కారం లేదు ఇక్కడ. అది రైట్ పద్ధతి కూడా కాదు. సమాజాన్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఆ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి నియంత్రణ, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచి భవిష్యత్తు, మంచి సమాజం నిర్మాణానికి అవకాశం ఉంటుంది. ఇల్లీగల్ కాంట్రాక్ట్ విషయంకి వచ్చేసరికి మీరు నాకు అన్నట్టు పేద, నిరుపేద, బడుగు, బలహీన కాకుండా వ్యక్తిగతమైన దీంట్లో సంపన్నులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఇది ఎవరికైనా మదిలో రాకుండా ఉండాలి అంటే ఇటువంటి శిక్షలు పడితే బాగుంటుంది. వారి వేసే శిక్ష ఇటువంటి ఆలోచన రాకుండా ఉండేందుకు దోహదపడే ఒక రోజు అంటూ వస్తుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని నేను అనడం కాదు, కానీ దాని ప్రయత్నం జరగాలి. ప్రయత్నం జరిగితే వస్తుంది. ఇప్పుడు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ని మనము అంత తీవ్రంగా చూసుకుని దానికి శిక్షలు పడితే మొత్తం సమాజం అంతా ఘాట్లో పడిపోద్ది అనేది కాదు, కానీ
అటువంటి కాంటాక్ట్స్ లేకుండా ఉండడం కోసము సమాజంలో అటువంటి డిస్కషన్ జరగాలి, ప్రచారం జరగాలి, కుటుంబ విలువలు పెరగాలి, వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్, ఒకడు హైదరాబాద్లో పనిచేస్తాడు హస్బెండ్, లేకపోతే బాంబేలో చేస్తాడు, అమెరికాలో చేస్తాడు, వైఫ్ విశాఖపట్నంలో శ్రీకాకుళంలో ఉంటుంది. వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు సంవత్సరానికి 1, 2, 3 సార్లు కంటే ఎక్కువ కలుసుకునే అవకాశం లేదు. అక్కడ ఆయన ఎవరితో ఎఫ్ఐఆర్స్ కంటిన్యూ చేస్తాడు, ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఎవరితో ఎఫ్ఐఆర్స్ కంటిన్యూ చేస్తుంది. ఈ ఎఫ్ఐఆర్స్ వీళ్ళతో శారీరకమైనటువంటి ఎఫ్ఐఆర్స్ ఎప్పుడైతే బలపడ్డాయో అప్పుడు భర్త మీద ఆటోమేటిక్గా కొంత లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గిపోతుంది. అంటే ఉద్యోగరీత్యా ఎడబాటు అనేది ఆ భార్యాభర్తలో వ్యక్తిగత అంశం. కానీ తెల్లవారు లెగిస్తే కళ్ళెదురుగా భార్యాభర్తలు ఉన్న దగ్గర కూడా ఇటువంటి ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఎస్, అది కరెక్టే. భార్యాభర్తలు కళ్ళెదుటి ఉన్నప్పుడు కూడా వీరికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే సరైనటువంటి ఉద్యోగ భద్రత లేదు, పేదరికం ఉంది, వాళ్ళ పిల్లల చదువులు, ఆరోగ్యం, ఇల్లు ఉండాలి, మంచి వసతులు ఉండాలి, ఇతరులను చూసి ఆ పక్క ఇరుగు పొరుగులు చూసి వాళ్ళలాగే మనకి సంవత్సరం నెలకు 2 లక్షలు 3 లక్షలు ఆదాయం రావాలనుకున్నప్పుడు ఇవన్నీ అక్రమ మార్గాలు అవలంబించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ అక్రమ మార్గంలో సంసారం బాగా సాగాలనే ఉద్దేశమే కదా, ఇలా భర్తల్ని కడతేల్చినటువంటి మైండ్ సెట్ ఉండకూడదు కదా. ఒక ఇల్లీగల్ ఆ ఫైనాన్షియల్ దీంట్లోకే ఆశిస్తారు అనుకుందాం, శారీరక సుఖం పక్కన పెడదాం. ఫైనాన్షియల్గా వస్తే ఇల్లు బాగుంటుంది, పిల్లలు భవిష్యత్తు వస్తుంది, భార్యాభర్తలు హ్యాపీగా. కానీ ఇక్కడ భర్తను హతమార్చినటువంటి ప్రేరేపించినటువంటి అంశాలు ఏమనుకోవాలి? ఎస్, ఫస్ట్లో అలాగే ఉంటుంది. మనకి ఎవరైతే విటుడు ఉంటాడో, వాళ్ళ ఎవరు ఉంటాడో, వాళ్ళని ఈ అక్రమ మార్గంలో ప్రేరేపించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ నుంచి కొంత లాభాన్ని పొందాలనే ఆలోచన ఫస్ట్లో ఉంటుంది. కానీ కాలక్రమంలో వాళ్ళతో ఉన్నటువంటి బైండింగ్ ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు భర్త కూడా ఆదాయం లేని భర్త అనవసరంగా కనిపిస్తాడు. కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ఇదేదో బాగుంది ఇది అని చెప్పి టెంపరీగా అది రానున్నటువంటి కాన్సిక్వెన్సెస్ని వాళ్ళేమంత ఊహించలేరు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు. అంటే సమాజం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కల్చరు వాళ్ళని ఊహించనివ్వదు కూడా. మనం సాఫీగా హ్యాపీగా వెళ్ళిపోద్దలు అయిపోయినదే వాళ్ళు ఆలోచిస్తారు తప్పితే, కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయనేది ఆలోచించే అవకాశం అక్కడ ఉండదు. అక్కడ చూస్తే కనుక వివాహితర సంబంధం పెట్టుకునే భర్త అయినా భార్య అయినా కూడాను ఆ క్షణం తాత్కాలిక లబ్ధి కోసం చేసిన ప్రయత్నంలో భర్తను భార్య హతమార్చడం, భార్య భర్తను హతమార్చడం, ఈ ఘటనలు మాత్రం చిక్కోలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందులో మొన్న బొబ్బులపేట, నిన్న పాతపట్నం ఇన్సిడెంట్లు 2 కూడా భార్యలు వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హతమార్చడానికి కూడాను వాళ్ళు వేసిన స్కెచ్లో ఈరోజు భర్తను హతమార్చి పిల్లల్ని అనాథ చేసి వాళ్ళు మాత్రం జైలు పాలవడం ఈ ఘటనలపై మాత్రం ప్రభుత్వాలు ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు అవగాహన పరచాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైన అంశం అయినప్పటికి కూడాను ఆ కుటుంబాల తాలూకా పరంపర, మరోవైపు ఆ పరిసర ప్రాంతాలు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్ట లేకపోతే శారీరక సుఖం కోసం ఇటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఆ కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారా అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాహేతర సంబంధం పెట్టుకొని 100 ఏళ్ళు కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు మాత్రం భర్తల్ని హతమార్చేందుకు కూడా భార్యలు వెనకాడినటువంటి ఈ 2 ఘటనలు చిక్కోలు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడాను ఆలోచింపజేస్తున్నాయి. ఏదైతే పాతపట్నం ఇన్సిడెంట్ ఉందో అందులో మౌనిక మాత్రం భర్త రాజును హతమార్చేందుకు 2 ప్లాన్లు వేసి మొదటి ప్లాన్ బెడ్స్ కొట్టడంతో రెండో ప్లాన్లో మాత్రం నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడు తను సహకరించిన మల్లికార్జున్తో కలిసి హత్య చేసిన అనంతరం దాన్ని ప్రమాదంగా చిత్రీకరించడం జరిగింది. కాకపోతే పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం రాజు హతమార్చబడ్డాడు, హత్య చేయబడ్డ నిర్ధారణ కావడంతో పోలీసులు జరిపినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్లో మాత్రం 3 హంతకులు కూడా పట్టుబడ్డారు. ఈ ఘటనలు పట్టుబడిన వీరికి మాత్రం కఠినమైనటువంటి శిక్షలు పడినట్టయితే ఎవరు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచన కూడా రాకుండా ఉండేందుకు దోహదపడుతుందని న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, వాటిలో మార్పులు చేర్పులు చేస్తారా? ఇటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారని అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.